వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బియాండ్ ద హెడ్లైన్స్. నేను పద్మ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు అయితే వెలువరచడం జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లు అయితే డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవని స్పీకర్ తెలపడం జరిగింది. గురువారం సుప్రీంకోర్టులో విచారణ అంటే ఈరోజు విచారణ సుప్రీంకోర్టులో ఉండటంతో స్పీకర్ నిన్ననే ఈ నిర్ణయం తీసుకోవడం వరకు జరిగింది. సో ఇప్పటివరకు కూడా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది స్పీకర్ అయితే వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై దాడి అనేమో బీఆర్ఎస్ అంటుంది. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు కడియం శ్రీహరి. మరి స్పీకర్ నిర్ణయం నిజంగా సరైనదేనా? సమయానికి అనుగుణంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మంచి వివరణ విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రైట్, అదేవిధంగా కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రైట్, గుడ్ మార్నింగ్ అండి సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు. ఓకే లక్ష్మణ్ గారు, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా రాజ్యాంగ పరంగా ఎంతవరకు సరైనది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఆయనకు ఒక చట్ట పరిధి ఉంది. ఆ చట్ట పరిధిలోనే వ్యవహరించాడని నేనైతే అనుకుంటున్నాను. సరే, చట్ట పరిధి కాకుండా రాజకీయంగా ఆలోచించినప్పుడు మరి ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసిన దానా నాగేంద్ర విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారని వాళ్ళ చర్చ జరుగుతుంది. కామన్ మ్యాన్ అదే మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ సరే, ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసలు చట్టంలోనే లోపాలు ఉన్నాయి. దాన్ని సవరించాల్సిన బాధ్యత ఉంది. గతంలో అప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడు ఆ చట్టాలు చేస్తారు. రాను రాను రాజకీయ పార్టీలు విచిత్ర పరిణామాలకు దారి తీస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు ఉపయోగించుకుంటూ వస్తున్నప్పుడు దానికి అనుకూలంగా మారాలి కదా. ఈ ఫిరాయింపుల చట్టాన్ని ఇంకా టైట్ గా చేయడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా ఈ 12 సంవత్సరాలుగా ఏ ప్రయత్నం చేయలేదు. దాన్నే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ అవకాశాన్ని కూడా. అందువల్ల ఇక్కడ ఈ ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు నైతికంగా ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారారు, వాళ్ళకు బాధ్యత ఉంది. అయ్యా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలి అనేది ఉండాలి. అది ఈ పార్టీ వాళ్ళే కాదు, అందరూ అదే. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. చూసాము, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అలాగే పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళు తెలుగుదేశంలో చేరారు, తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. ఇక్కడ 2/3 మెజారిటీ ఉంటే ఎల్పీనే విలీనం చేయొచ్చు అంటే చట్టం ఉంది. అట్లా అక్కడ కొన్ని రాష్ట్రాల్లో అలా జరిగాయి. ఇక్కడ వీళ్ళు సుప్రీంకోర్టు వరకు ఈ కేసు పోయింది కాబట్టి, సుప్రీంకోర్టు చట్ట పరిధిలో విచారణ చేస్తుంది కాబట్టి ఇక్కడ స్పీకర్ కూడా చట్ట పరిధిలోకి వెళ్లాల్సి వస్తుంది. చట్ట పరిధిలోకి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది చట్టం? విప్పు జారీ చేసినప్పుడు దాన్ని ఉల్లంఘించి ఓటింగ్ లో పాల్గొంటే, సరే ఆబ్సెంట్ కావచ్చు, అది జ్వరం వస్తుందనో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆబ్సెంట్ అవుతారు, అది కాదు. ప్రధానంగా ఓటింగ్ లో పాల్గొన్నప్పుడు ఫలానా బిల్లుకు మనం వ్యతిరేకంగా ఓటు వేయాలి అని విప్పు జారీ చేశారు అనుకోండి, ఖచ్చితంగా ఆ ఓటింగ్ లో వ్యతిరేకంగానే ఓటు వేయాలి. అనుకూలంగా ఓటు వేసారనుకోండి, ఖచ్చితంగా అక్కడ అనర్హత పాయింట్ వస్తుంది, అనర్హత కూడా గురవుతాడు. సో ఆయన ఆ పరిధిలో చూసుకున్నప్పుడు ఏమైపోతుంది? బయట ఎలా ఉన్నారో, ఏ పార్టీలో చేరారో, ఏ పార్టీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నారో నాకేం సంబంధము. అసెంబ్లీ రికార్డ్స్కి వచ్చేసరికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, తర్వాత వాళ్ళు పార్టీ మారినట్టు నాకు ఎవిడెన్స్లు నా దగ్గరే ఉన్నాయి ఇక్కడ అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఎవిడెన్స్ అన్నది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బాధ్యత కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మీ వైపు వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చాడు, సరే దానికి ఆధారం లేవు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అని అనుకుందాం. బీఆర్ఎస్ పార్టీలో ఉండే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి
ఎన్నికల్లో పోటీ చేయండి. అంటే కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు కూడా కాకుండానే బిఆర్ఎస్ పార్టీలో ఉంటూనే మీరు కాంగ్రెస్ పార్టీకి బీఫామ్ ఎలా ఇస్తారు? ఆయన డిక్లరేషన్ ఎలా ఇచ్చాడు? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ప్రజలకి. ఎలా ఇస్తారు చెప్పండి? ఒక పార్టీలో ఉన్న వ్యక్తికి మీ పార్టీలో చేరకుండా, మీ పార్టీలో సభ్యత్వం తీసుకోకుండా, మీ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి పార్లమెంట్ పోటీ చేయమని పంపించి ప్రచారం కూడా చేసి ఓడిపోయారు. ఎవరు? దానం నాగేంద్ర. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ విచిత్రం చెప్పండి? నేను 45 సంవత్సరాలు పైన జర్నలిస్ట్ గా ఉంటున్నా. ఇట్లాంటి కేసు నేను ఎప్పుడైతే వినలేదు, ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఇలా జరిగినట్టు కూడా నాకైతే సమాచారం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ కొంచెమన్నా ఆలోచించాలి కదా. మిగతా వాళ్ళ విషయంలో వదిలేసినా కూడా ఆయన విషయంలో కనీసం రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలకు పోయింటే కనుక గౌరవంగా ఉండేది. అలా కాకుండా ఇంకా ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఆయన బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అదే చెప్తున్నారు కదా. ఆయన దానం నాగేంద్ర కూడా పోయాను, టికెట్ తీసుకుని పోటీ చేశాను, లేదు నేను ఉన్నది బిఆర్ఎస్ పార్టీలోనంటే ఎంత విచిత్రంగా ఉండేది. బిఆర్ఎస్ పార్టీలో ఉంటాడంట, వేరే పార్టీకి బీఫామ్ తీసుకుంటాడంట, ఆ పార్టీ కూడా పోటీ చేస్తాడంట, మళ్ళా బిఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతాడంట. ఎక్కడ విచిత్రమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టే చట్టంలో మార్పులు రావాలి, ఎన్నికల సంస్కరణలు రావాలి. పార్టీ మారితే వెంటనే పదవి పోయేటట్టున ఉండాలి, లేకపోతే అతన్ని అనర్హుడు చేసి మళ్ళీ ఎన్నికలు వస్తే ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి భారీగా అటు పార్టీలకు ఖర్చు అవుతుంది, అభ్యర్థికి ఖర్చు అవుతుంది, ఎన్నికల కమిషన్ ఖర్చు అవుతుంది. కాబట్టి సెకండ్ హైయెస్ట్ ఎవరికి ఓట్లు వచ్చి ఉంటాయో అతన్ని ఎమ్మెల్యేగా ప్రకటించి ముందుకెళ్ళొచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎన్నికల సంస్కరణల మీద కమిటీ వేసినా కూడా బీజేపీ 8 సంవత్సరాలు అయిపోయింది ఆ వేసి. ఆ కమిటీ ఏమైందో తెలియదు, అఫీషియల్స్ తో వేశారు, వాళ్ళు ఏమి ఇచ్చారో తెలియదు. దాని విషయాలు బయట పెట్టండి. బీజేపీ బయట పెట్టాలి కదా. అంటే చూడండి, ఇదే ఎగ్జాంపుల్. ఈ దానం నాగేంద్ర విషయమే ఎగ్జాంపుల్. ఇట్లా అలవాటు అయిపోతే ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు మనవాడు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీకి సంబంధించి అతనే స్పీకర్లుగా ఉంటారు. కాబట్టి రేపొద్దున అవసరమైనప్పుడల్లా ఇలాగ మేము కూడా వ్యవహరిస్తాము అని అన్ని రాజకీయ పార్టీలు తయారవుతాయి. కాబట్టి ఇందులో చట్టంలో అయితే మార్పులు తీసుకోవాలి. ఇది కరెక్ట్ అయితే పద్ధతి కాదు. ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నారు, ఆయన కూడా సరే కూతురు వేరే పార్టీకి పోవచ్చు, టికెట్ తీసుకోవచ్చు, పోటీ చేయొచ్చు, అది వేరే అంశం. ఎవరు తప్పని, భార్య కూడా ఇంకో పార్టీలో పోటీ చేయొచ్చు. కానీ ఆయన కాంగ్రెస్ బహిరంగ సభల్లో పాల్గొన్నాడు, ప్రచారానికి వెళ్ళాడు, కాంగ్రెస్ ఓటు ఏమన్నాడు, అన్ని వీడియో విజువల్స్ ఉన్నాయి, పత్రికల్లో కూడా వచ్చాయి. కానీ ఇక్కడ చేస్తున్నది ఏంటంటే ఇతర పార్టీలోకి వెళ్ళి, అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఫోకస్ నోటీస్ ఇవ్వాలి, ఇచ్చిందా? అలాగే సస్పెండ్ చేయొచ్చు, చేశారా? వీళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే, ఇప్పుడు మీకు ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి కదా, ముఖ్యమంత్రి దగ్గర కాంగ్రెస్ పార్టీలో కప్పుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరామని అర్థం, పేపర్లో వచ్చింది. దాని మీద ఎందుకు ఫోకస్ నోటీస్ ఇవ్వకూడదు, ఎందుకు సస్పెండ్ చేయకూడదు? చేయలేదు. సస్పెండ్ ఎందుకు చేయలేదు అంటే, సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలు అసోసియేట్ మెంబర్ గా ఏ పార్టీకైనా అనుకూలంగా ఉండొచ్చు. మీరు సస్పెండ్ చేశారు, మేము ఎట్టపోతే మీకు ఎందుకు అని. దానివల్ల సస్పెండ్ చేస్తే ఇంకా అనధికారికంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. అలా కాకుండా మనం కోర్టుకి వెళితే వాళ్ళ పదవి అంటే అనర్హత పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కోర్టుకు పోయారు. ఓకే, మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి, మరి వాళ్ళ విచారం మరి ఏం చేస్తుంది అనేది చూడాలి. అయితే ఇదే హైకోర్టు పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ అనేటువంటి బీజేపీ అతను టీఎంసీలో చేరితే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరితే హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది. మరి ఏం చెప్పాలా అంటే, కోర్టులో
మామూలుగా మాట్లాడుకుంటే ఒక విధంగా నేను చూస్తే ఇవాళ రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి శక్తులు చట్టాన్ని ఉల్లంఘించి ముందుంటే కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి, కోర్టులు ఉన్నదే దానికి అని మనకు తెలుసు. కోర్టులు మరి ఏ మేరకు వాళ్ళు స్వీకరణ పదవి ఒక జడ్జి కూడా ఆయన విచారణ చేసి ఉన్నట్టు తీసుకుంటారు ఆయన పరిధిలో. దాన్ని సవాల్ చేయకూడదు అనేది సవాల్ చేయొచ్చు. సవాల్ చేసిన దాన్ని ఏమి విచారణ చేస్తారు, ఆయన యొక్క పరిధిలో ఆయన నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ కదా అన్నది ఈ రేపు కోర్టులో తేలాలి. చూద్దామని కూడా ఏం జరుగుతుంది. ఓకే, డన్. సత్యనారాయణ గారు అండ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత గారేపల్లి సతీష్ గారు, అదేవిధంగా బీజేపీ నేత ప్రేమ్ గాంధీ గారు కూడాను. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు, ప్రేమ్ గాంధీ గారు. ఓకే, సత్యనారాయణ గారు మీరు చెప్పండి, ఈ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అయితే మీరు రాజ్యాంగబద్ధమని మీరు అంటున్నారు, ప్రజాస్వామ్యంపై దాడి అని చెప్పేసి ప్రతిపక్షం అంటుంది. మరి సరే దీనికి మీరు ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు, బీఆర్పీ న్యూస్ వారికి శుభోదయం అండి. ముఖ్యంగా ఇప్పుడు మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా చట్టం వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో ఎదుగుదలలో అంటే ఇవాళ పార్టీలు ఫిరాయింపులు కానీ ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకో పార్టీలో చేరడం అనేది ఈ రోజు కొత్త ఏం కాదు. అది తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే మొట్టమొదటిగా బీజం పడింది. ఇది వాస్తవమా కాదా అనేది మనందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 2014 నుంచి 18 వరకు కానీ, మరి సెకండ్ టర్మ్ గెలిచినాక కూడా కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి 14-18లో 12 మందిని, అదేవిధంగా 18 to 23 వరకు దాదాపు ఒక 20 మంది అంటే 30 మందికి ఎక్కువ మందిని మరి ఎమ్మెల్యేలను వారు బీఆర్ఎస్ లో తీసుకున్నారు. ఆ రోజు మరి ఏ రాజ్యాంగం కానీ, ఏ చట్టం కానీ, ఏ నైతికత కానీ బీఆర్ఎస్ నాయకులు కనపడలేదు. అదేవిధంగా మనం ట్రోల్ అయితే ఉన్నాయి. ఈ రోజు నిన్న నుంచి కూడా కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో చెప్పారు, అవును వాళ్ళు వస్తా ఉంటే మీరు కాదంట మీ పార్టీ వాళ్ళని కాపాడుకోవాలని చేతగాక మీరు మా మీద ఏడిస్తే ఎట్లా అనేది వారి సంభాషణలో, వారి వీడియోలు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్టుగా వాస్తవానికి నైతికత అనేది రాజకీయాల్లో కొరవడింది అనేది వాస్తవం. అయినప్పటికీ కూడా ఏ పార్టీకి వారి రాజకీయం ముఖ్యం కాబట్టి వారు చేస్తా ఉన్నారు. ఇక్కడ స్పీకర్ గారి విషయానికి వచ్చినప్పుడు స్పీకర్ గారు ఒక చట్టబద్ధత కలిగిన ఒక క్వాసీ జ్యుడిషియల్ వారు సివిల్ జడ్జితో సమానము, అంటే ఒక ట్రిబ్యునల్ తో సమానము. సో వారు ఎంతసేపు ఉన్నా కానీ ఒక పార్టీలకు సంబంధించిన నాయకులుగా, ఒక పార్టీలకు సంబంధించిన వ్యక్తిగా, ఒక పార్టీలకు సంబంధించిన లీడర్ గా ఎవరు కూడా చూడకూడదు, వారు కూడా చేయకూడదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చట్టపరంగానే వారు వ్యవహారం చేయాలి, చట్టపరంగానే వారు విచారణ చేయాలి. అదే విధంగా రాజ్యాంగంలో ఈ పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఒక షెడ్యూల్ 10 అనేది క్లియర్ కట్ గా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది క్లియర్ కట్ గా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగానే స్పీకర్ గారు కానీ, మరి పార్లమెంట్ లో అయితే చైర్మన్ గారు కానీ వారు ముందుకు విచారణ చేయాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇక్కడ ఏం జరిగిందంటే దానం నాగేందర్ గారి విషయంలో మనం ఒకసారి గమనించినట్లయితే మీరంటారు ఇక్కడనే అందరికి కూడా అంటే ఇక్కడ మళ్ళీ చట్టపరంగానే చెప్తా ఉన్నాం. ఏంటంటే చట్టం ఏం చెప్తా ఉన్నది, స్పీకర్ గారి పరిధి అసెంబ్లీ వరకే. షెడ్యూల్ 10 ఉన్న ప్రకారంగా అసెంబ్లీకి సంబంధించిన వరకే వారు విచారణ చేయాలి. అసెంబ్లీకి సంబంధించిన రికార్డ్స్ మాత్రం వారు పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని బియాండ్ ద లిమిట్ అంటే ఎలక్షన్ అంటే ఏదైతే ఎంపీ విషయానికి వస్తే, ఎంపీ టికెట్ విషయానికి వచ్చినా దాని విషయంలో వారు ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ ను పరిశీలన తీసుకోవాల్సిన అవసరం స్పీకర్ గారికి లేదనేది ఇది రాజ్యాంగంలో 10th షెడ్యూల్ లో క్లియర్ కట్ గా చెప్తా ఉన్నది. దీన్ని ఎవరో లక్ష్మణ్ గారు, సత్యనారాయణ గారు, ఇంకెవరు చెప్తున్నది కాదు. ఇది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, వారు ఏమన్నారు, ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు సభ్యత్వం లేకుండా ఇచ్చారా అనేది వారి క్వశ్చన్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్.
సార్ ఏ విషయం ఏంటంటే పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వారి పార్టీలో అంతర్గత అంశం అది. వారు సభ్యత్వం తీసుకోకుండా ఇచ్చారా ఇయ్యలేదా అనేది వాళ్ళ ఇష్టం. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పార్టీ ప్రెసిడెంట్ ఆర్ వారి యొక్క ఇష్టం అది. ఇక్కడ బీఫామ్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ చూసేది ఏంటండి, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరి బీఫామ్ ఇచ్చారు ఏంది అనేది, ఆ బీఫామ్ మీద పార్టీ అధినేత సంతకం ఉందా లేదా అనేది వరకే ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. కానీ పార్టీ సభ్యత్వం ఉన్నదా లేదా అనేది మీరు ఒకసారి గమనించండి. ఫామ్ లో ఎక్కడ కూడా పార్టీ సభ్యుడా కాదనేది ఎక్కడ కూడా ఉండదు. సో ఈ సింబల్ కోసము చేసేటువంటిదే ఈ బీఫామ్ అనేది. ఆ క్యాండిడేట్ కు సింబల్ రావాలంటే పార్టీ యొక్క బీఫామ్ ఉండాలి, దాని మీద పార్టీ ప్రెసిడెంట్, పార్టీ అథరైజ్డ్ పర్సన్ సిగ్నేచర్ ఉండాలి. ఇంతేగాని పార్టీ సభ్యత్వం ఉన్నదా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ చూడదు. ఇది కావాలంటే మళ్ళీ కూడా మీరు పర్సూ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద లీగల్ పాయింట్. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ బిఆర్ఎస్ ప్రధానంగా 5 అంశాలలో ఫెయిల్ అయిందని నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, మొదటిగా వారు పార్టీ మారిండ్రు అని మీరు గగ్గోలు పెడుతున్న క్రమంలో మీరు క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోలేదు అనేది ఒక ప్రశ్న చేస్తా ఉన్నాము. రెండొకటి, సస్పెండ్ ఎందుకు చేయలేదు? మూడొకటి, కనీసము మరి వారి మీద ఏదైతే మీరు స్పీకర్ గారికి పెట్టినారో, వేరే పార్టీ వాళ్ళు పెట్టారో, వేరే బిఆర్ఎస్ నాయకులు పెట్టారు, కానీ అధ్యక్షుడుగా కేసీఆర్ గారు ఎందుకు వారి మీద పిటిషన్ వేయలేదు? సో ఇవన్నీ కూడా అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఉంది. ఇంకోటి ఏంటంటే, కోర్టు ఎప్పుడైనా ఒరిజినల్ డాక్యుమెంటేషన్ చూసుకుంటుంది, కానీ సెకండరీ ఎవిడెన్స్ ఏదైతే సభలలో మాట్లాడిన పేపర్ కటింగ్స్ కానీ వీడియోస్ కానీ ఇవి ప్రామాణికంగా తీసుకోదు. సో దాని మీద స్పీకర్ గారు వారి నిర్ణయాన్ని తెలియజేసినారు. కాబట్టి ఇక్కడ స్పీకర్ గారు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వారికి ఉన్న పరిధిలో వారు నిర్ణయం తీసుకున్నారు అనేది సుస్పష్టము. ఇక పార్టీలు మారినాయా, పార్టీలోనూ వేరే పార్టీలోనే వీళ్ళు తీసుకున్న అధికారంలో ఉన్న గతంలో ఈ రోజు గగ్గోలు పెడుతున్నటువంటి బిఆర్ఎస్ వారికి నిజంగా వారి ప్రశ్నించే నైతికత లేదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మరి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పార్టీలే మరి వారు తీసుకోవడం జరిగింది. మనం ఒకసారి గమనించినట్టయితే టీడీపీ, కాంగ్రెస్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు బిఎస్పీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం పార్టీలు కూడా పాపం ఇంద్రకరణ్ రెడ్డి గారు బిఎస్పీని గెలిచిన ఎమ్మెల్యే గారిని వారిద్దరు ఉంటే వారిని కూడా కోనప్ప గారిని వారిని కూడా వారు తీసుకొని విలీనం చేసుకోవడం అనే పరిస్థితిలో ఉండే. సో ఆ రోజు లేని నైతికత, ఆ రోజు లేని రాజ్యాంగం పట్ల గౌరవం ఈ రోజు బిఆర్ఎస్ నాయకులకు కానీ కేటీఆర్ గారు కానీ వారి గెలవడం నిజంగా హాస్యాస్పదం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఏది స్పీకర్ గారి నిర్ణయము రాజ్యాంగబద్ధమైన నిర్ణయము, అదే విధంగా చట్టబద్ధమైన నిర్ణయము. ఓకే సతీష్ గారు, మీరు చెప్పండి. స్పీకర్ తీసుకునే నిర్ణయం, మీరేమో ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు, వారేమో రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాం అంటున్నారు. మరి కరెక్ట్ గానే ఉందా? అసలు మీరేం చెప్తారు? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారండి. ఈ గయారాము మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ వాళ్ళకు తెలుగు ఉండి మాట్లాడతారా, తెలుగు లేక మాట్లాడతారా, సబ్జెక్ట్ ఉండి మాట్లాడతారా, లేక మాట్లాడతారా అర్థం కాని పరిస్థితి. మరి ఆ రోజు నుంచి మరి చట్టాన్ని, ఏదైతే పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇలా ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేది కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు. ఎప్పుడైతే గతంలో ఎలక్షన్స్ అప్పుడు, మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి ఫిరాయింపు చేస్తా అంటే వాళ్ళని ఆ నాయకులని, ఆ ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టండి, అది మా నాయకులైనా పర్లేదు, ఇంకా ఇతర పార్టీ నాయకులైనా పర్లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తరిమి కొట్టండి, అసెంబ్లీ గేట్ కాడ లోపలికి రానివ్వకుండా రాళ్లతో కొట్టండి అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఏం చేస్తా ఉన్నారు, ఎవరిని రాళ్లతో కొట్టాలి అనేది తెలంగాణ పిల్లలు అడుగుతా ఉన్నారు, రాళ్ళు పట్టుకుని అడిగి ఉన్నారు. అరే అర్థం కాని విషయం, ఇంత బహిరంగంగా కాంగ్రెస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో పోటీ చేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న నాయకులని విత్ ఇన్ ద మినిట్స్ లో సస్పెండ్ చేయక, లైక్ హిమాచల్ ప్రదేశ్ లో చూసినాం 2 days లో వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితులు మనం చూసినాం. అంటే ఇట్లా ఇప్పుడు సస్పెండ్ చేయక ఎందుకు ఇంతగానో కాలయాపన చేస్తా ఉన్నారు? సుప్రీంకోర్టు చెప్పింది 3 నెలల్లో తీర్పు చెప్పండి అంటే ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతా ఉంది.
మళ్ళీ ఏఐ వీడియోలు అంటారు. దొంగ మాటలు ప్రజలందరూ వింటలేరండి, చూస్తలేరండి. ఇంకెన్ని రోజులు ఇలాంటి దొంగ మాటలు చెప్పి కమిటీలు వేస్తారు, కాలయాపనలు చేస్తారు? ఆ! ఎన్ని రోజులు ఇట్లా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని దొంగ భాగవతాలు చేసినా, ఎన్ని ఇట్లాంటి ఏఐ వీడియోలు అని చెప్పి, ఫోటోలు అని చెప్పి, దేవుని కండువాలని చెప్పి, ఇట్లాంటి మాటలు పార్టీ మారిన తర్వాత పార్టీ మారినామని చెప్పి బహిరంగంగా చెప్పుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ మారిన స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువాలు వేసినా కూడా వాళ్ళు పార్టీ మారలేదయా, వాళ్ళకి దేవుని కండువాలు వేసామని చెప్పిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మీకు అంత అంత భయం, అంత బలహీనత? మళ్ళీ మేము గెలవలేము, ఇవాళ ప్రజలందరూ కర్రుగాల్చి వాత పెడతారు, మళ్ళీ ప్రజలందరూ రేపు ప్రజాక్షేత్రంలోకి మేము రాజీనామా చేసి వెళ్తే ప్రజలు ఓడిస్తారు, ప్రజలకు ఏదో పరమాన్నం పెడతామని మేము అన్నం చెప్పినాం కానీ ఇలా పంగనామం పెట్టినాం కాబట్టి మమ్మల్ని కర్రుగాల్చి వాత పెడతారు, రేపు మేము ప్రజాక్షేత్రంలో కొడితే మేము చెప్పిన అలివి కాని హామీలన్నీ అడుగుతారు, రేపు ఏమని మొహం పెట్టుకొని మహిళల దగ్గరకు వాళ్ళకి 2,500 ఇస్తాను మోసం చేసినాం, ఏమని స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినాం, ఏమని పిల్లల దగ్గరికి వెళ్ళాలి 2,500 వాళ్ళకి స్కూటీలు ఇస్తామన్నాం, తులం బంగారం ఇస్తామన్నాం, రైతాంగానికి కరెంట్ ఇస్తామన్నాం, సకాలంలో విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు, వాళ్ళకు రైతు భరోసా ఇస్తా అన్నాం, ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చిన పరిస్థితి లేవు. ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ తిరగబడతారు, తరిమి కొడతారు. ఇక మనం ఏదైనా కమిటీ కాలయాపన చేసుకుంటే ఇట్టే మెల్లగా 4-5 ఏళ్ళు గడుపుకుంటా పోతే తప్ప పరిస్థితి లేదు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులే తప్ప వేరే ఏం లేదండి. గవర్నర్ గారి రూల్స్ కానీ లేకపోతే ఇటు స్పీకర్ గారు కానీ వాళ్ళ యొక్క అధికారాలు యూజ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇట్లాంటి పార్టీ ఫిరాయింపుల్ని వాళ్ళు మద్దతు పలికే దిశగా ఎందుకండి స్పీకర్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం? కేవలం దేనికోసం? ప్రోటోకాల్ కోసమా, కార్ల కోసమా, మినిస్టర్ క్వార్టర్స్ లో బిల్డింగ్ కోసమా, పదవుల కోసమా? దీనికోసమేనా ఈ రోజు ఈ తీర్పు? దేనికోసం ఇది తీర్పు ఇచ్చినట్టు? ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ నాయకులే అంటున్నారు కేవలం 10 మంది ఎమ్మెల్యేల కోసం ఇలా మేము అవహేళన అయిపోతున్నాం, అపహేళన అయిపోతున్నాం, మా రాహుల్ గాంధీ గారిని అనరాని మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బాధపడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ 10 మంది ఏమో ఇక్కడ పనిచేయడం అక్కడ పనిచేస్తారండి, ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్తుందండి. ఎక్కడ కూడా నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ఏడున్నా కూడా కొట్లాడగలుగుతాడు, ఏడున్నా కూడా పని చేయగలుగుతాడు. ఇవాళ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వచ్చేవాడు రేపు మీ ప్రభుత్వం ఉండగానే ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతాడు. ఇవాళ కడియం శ్రీహరి గారిని చూద్దామండి. కడియం శ్రీహరి గారు ఒక ఎమ్మెల్యేగా పనిచేసిర్రు, ఒక మంత్రిగా పనిచేసిర్రు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిర్రు, వయసులో పెద్దవాళ్ళు, తెల్లెంటికలు వచ్చినాయి. ఇన్ని ఏళ్ళు రాజకీయ వ్యవస్థలు ఉండి కూడా ఎంత చిల్లరండి. రాజ్యాంగం అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటారు వెనకాల కడియం శ్రీహరి గారు, రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెడతా ఉన్నారు. మీ వయసుకి తగిన మీ వయసు ఏంది, మీ వ్యవస్థ ఏంది? ఇలాంటి చిల్లర బుల్లర పనులు చేస్తే రేపు మనము జీవితంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు రేపు మనం ఉంటాం పోతామండి. రేపు మనం చచ్చిపోతే నలుగురు మాట్లాడుకునే దిశగా ఒక రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు ఉండేవాడు మాకు అండగా అన్న విధంగా పనిచేయాలి. కానీ అరే ఈడే నాయకుడు ఆయన ఆ పార్టీలో పోయి ఈ పార్టీకి ఇంత వయసు పెరిగింది, కేవలం పదవుల కోసం ఆస్తుల కోసం ఇలా ఇంత చిల్లర బిహేవ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి కడియం శ్రీహరి గారిని అనుకుంటున్న పరిస్థితి తెలంగాణ సమాజం చూస్తా ఉంది. రేపు ఎట్లా మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడగబోతారు కడియం శ్రీహరి గారు? రేపు ఏ మొహం పెట్టుకొని రేపు వాళ్ళు అడగరా మిమ్మల్ని ఏ పార్టీలో ఉన్నారా ఆయన? ఈ పార్టీలో ఇప్పుడు ఇవాళ ఈ పార్టీలో రేపు ఆ పార్టీలో ఉంటావో ఉండవో తెలియదు, నీకు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు, మేము ఎట్లా ఓట్లు వేయాలని చెప్పి రేపు ఓటేసే పరిస్థితి ఉంటుందా? మీకు ఈ వయసుకు మీకు అవసరమా? ఎంత 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 అద్భుతంగా పనిచేయాలి, ఎంత ప్రజలకు ఎంత ప్రజా పథకాలు అందజేసే విధంగా పనిచేయాలి. కానీ ఈ చిల్లర బుల్లర పనులు చేస్తూ మళ్ళీ రివర్స్ టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారి మీద అపహేళన చేసినట్టు మాట్లాడి అన్ని బంద్ చేసుకోవాలండి. రెండోది ఇంకోటి ఇలా చూస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారండి, అరే పాపం మున్సిపల్ వర్క్ నేను మొన్న ఏమంటున్నాడు, మాకేం తెలియట్లేదు, రైతు భరోసా పడ్డదో పడలేదో తెలుసుకోవాలి, మున్సిపల్ కార్మికులు ఎత్తేస్తుర్రో ఎత్తేయట్లేదు తెలుసుకోవాలి, మాకు ఇంకా అవగాహన లేదంటే ఏం అవగాహన ఉంటుందండి నా రాష్ట్రం మీద? ఓ పెట్టుబడులు అవగాహన లేదు, ఓ పరిశ్రమలు తెచ్చుడు అవగాహన లేదు, రైతులకు రైతాంగం గురించి అవగాహన లేదు, ఎటు చూస్తే వైద్యం, ఎడ్యుకేషన్, ఎక్కడ కూడా దేని మీద కూడా అవగాహన రాహితంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు దేని మీద అవగాహన ఉంటుందండి? ఇలా మనకు చాలా బాధ అనిపిస్తుందండి. ఇలా మనము గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని దేశంలోనే 2వ స్థానంలో మున్సిపాలిటీలు ఎన్నో అవార్డులు గ్రహించింది మన హైదరాబాద్ లో. మరి అలాంటి కరోనా సమయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పాపం పొద్దున్న 4 గంటల నుంచి ఎవరు బయటికి రాకున్నా కూడా భయభ్రాంతులకు గురైనా కూడా జిహెచ్ఎంసీ వర్కర్లు బయటకు వచ్చి పనిచేసి చెత్తనేరు వేసారు. ఆఖరికి కరోనా సమయంలో కరోనా వచ్చిన వాళ్ళని కూడా
వాళ్ళు తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించిన పరిస్థితులు ఉన్నాయి. కరోనా సమయంలో చనిపోయిన వాళ్ళని కూడా తీసుకువెళ్ళి మరి అంబులెన్స్ లో తీసుకెళ్లిన పరిస్థితులు, సహాయం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో విధాలుగా వాళ్ళు కరోనా సమయంలో జిహెచ్ఎంసీ వర్కర్స్ పనిచేస్తే ఇవాళ వాళ్ళని ఎంత అవహేళన, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. చాలా బాధ అనిపిస్తా ఉందండి. ఇలా వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఆ రోజు పనిచేసిన సందర్భాన్ని ఇలా చెత్తే వేరు వేయట్లేదు. 4000 5000 బండ్లు ఉన్నాయి. అరే 4000 5000 బండ్లు ఉన్నాయి కానీ దాంట్లో పెట్రోల్ అయితే పోయాలి. కానీ మీరు ఎక్కడ వెహికల్స్ అక్కడనే ఉన్నాయి. మరమ్మతులు చేపియాల్సిన అవసరం లేదా? గత ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ అని ఈ రోజు 3-4 ఏళ్లు తిరిగిన తర్వాత వాటికి ఇంత చూపించాల్సిన అవసరం లేదా? వాటికి కొంచెం రిపేర్ చేయించి మళ్ళా సక్రమంగా తిరిగే విధంగా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదా? ఎక్కడ దోమలు అక్కనే ఉన్నాయి, ఎక్కడ పరిస్థితి అక్కనే ఉంది. ముఖ్యమంత్రి గారు దాచుకుందాం దోచుకుందాం అనే కాన్సెప్ట్ నే తిరుగుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ. కానీ ఎక్కడైనా దోమలను తరిమి వేసే పరిస్థితి చేద్దాం, దోమలను నియంత్రించే పని చేద్దాం. పిల్లలకు రోగాలు వస్తా ఉన్నాయి, ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి ఈ హైదరాబాద్ ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకుందాం అనే దిశగా పనిచేసే పరిస్థితులు ఏ రోజన్నా చూసినామా అంటే ఏ రోజు లేదండి. ఎప్పుడు చూసినా కూడా గివి లంగ దొంగ మాటలు మాట్లాడాలి, ఎప్పుడు ప్రజల్ని మోసం చేయాలి, ఎంత అద్భుతంగా ప్రజలకు కలిబోలి మాటలు చెప్పాలి, అబద్ధపు మాటలు చెప్పాలి. నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా పనిచేయడం తప్ప ఏ రోజు కూడా ప్రజల పక్షాన, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన కొట్లాడింది లేదు, ప్రజల పక్షాన పనిచేసింది లేదు. ఓకే, ఒక రైట్. ప్రేమ్ కాంతి గారు, స్పీకర్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు, అలాగే నా సహచర పార్టీ మిత్రులకు మరియు సోయల విశ్లేషకులకు నమస్కారం. అయితే ఇక్కడ మనము చాలా డీప్ గా అర్థం చేసుకున్నటువంటి 70 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటి కూని ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. తండ్రి ఏదైతే చట్టాన్ని అమలు చేయాలని తండ్రి తాపత్రయపడితే ఆ చేసినటువంటి చట్టాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసిన మనిషి ఎవరన్నా ఉన్నట్టు అది రాహుల్ గాంధీ. రాజ్యాంగం చేత పట్టుకొని మొత్తం తిరిగి రాజ్యాంగాన్ని ఇలా కూలీ చేసిన పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు దాన్నే సమర్థించుకొని పదే మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం? మాట్లాడితే ఏమంటారు, ఆధారాలు లేవు. అరే మరీ హాస్యాస్పదమైనటువంటి అంశం ఏం మాట్లాడతారు? ప్రజలు చూస్తలేరా? అందరికి తెలుస్తలేదా? నాయకులకు తెలుస్తలేదా? ప్రత్యక్షంగా ఆ నాయకులకి తెలుసా? వాళ్ళ ఆత్మసాక్షి కూడా అడుగు చెప్పమంటే, నిజం చెప్పమని వాళ్ళకి తెలుస్తుంది. ఏం జరుగుతుంది, ఏం సంగతి తెలియలేదా? ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిండు, అది సాక్ష్యం కదా? బీఫామ్ ఎవరు ఇచ్చారు? బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా, లేకుంటే ఏ వచ్చి ఇచ్చిందా? అంటే కాంగ్రెస్ పార్టీని ఏఐ నడిపిస్తుందా, లేదా దేవుడు వచ్చి ఇచ్చిండా? పార్టీ బీఫామ్ ఇచ్చింది మీరు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుంది. ఆ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేస్తాడు క్యాండిడేట్. అరే ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి? అరే విచిత్రమైనటువంటి ధోరణి. నిజంగా కూడా ఆ స్పీకర్ అంటే కొంత బానిస ఆ పార్టీకి సంబంధించి. అరే మరీ ఇంత బఫూల్గా, ఇంత బానిసగా పనిచేస్తారని ఎవరు అనుకోలేదు. మేమైతే అనుకున్నాం ఖచ్చితంగా రెండు చోట్ల తప్పకుండా భయ ఎన్నికలు వస్తాయి. కానీ ఇలా దాన్ని కూడా అవహేళన చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే భవిష్యత్ తర నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నాం? వచ్చేటువంటి యంగ్స్టర్స్ ఉన్నటువంటి నాయకులకు ఏం సూచన ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని ఎట్లా ఖూనీ చేయాలని నేర్పించాలనే ప్రయత్నమేనా? ఇంకోటి ఏం లేదా? నిజంగా కూడా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉంటే వెంటనే స్పందించి ఇది కాదు ఇదని చెప్పి చేసే పరిస్థితి ఉంది. అట్లాంటిది ఇవాళ దాన్ని కాలయాపన చేసి మళ్ళా ఎవిడెన్స్ లేదు. నవ్వుతారండి, ఎవిడెన్స్ లేదంటే నవ్వుతారు. అరే మీరే కదా, కాంగ్రెస్ పార్టీ కదా బీఫామ్ ఇచ్చింది, మరి ఇంకెవరు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీద నిలబడ్డటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అంటే ఎట్లా నమ్ముతారు? దానం నాగేందర్ కనీసం నీ రాజకీయంలో ఎన్నిసార్లు నిలబడ్డావు, ఆ నైతిక విలువలనన్నా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలిగా. రేపు నీ భవిష్యత్ తరం ఉన్నటువంటి నాయకులను అడిగితే ఏం సమాధానం చెప్తావు? ముమ్మాటికి ఇది తప్పు. కాంగ్రెస్ పార్టీ ఇది చాలా పెద్ద తప్పు చేసింది. ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత గతంతో కాదు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో ప్రజలు ఏం మాట్లాడుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనాలు లేదా పథకాల అంశాలే మాట్లాడుతుంది. ఇలా కాదు, నాయకుల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తా ఉన్నారు. రేపు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అడిగితే ఏం సమాధానం చెప్తారు? ముమ్మాటికి ఇది తప్పు. కడియం శ్రీహరి అరే బిడ్డ పోటీ చేస్తుంది, ఆయన ప్రచారం చేస్తాడు, పూర్తిగా అధికార పార్టీ యొక్క కార్యక్రమాలు కూడా పాల్గొంటారు, అది కూడా తప్పు, ఆధారాలు లేవు అని అంటారు. అది ఎంత మూర్ఖత్వమైనటువంటి ఆలోచన. ఇది కాదా ప్రజాస్వామ్యంలో కూని అంటే? ప్రజాస్వామ్యం ప్రజాపాలన? ఇది రాక్షస పాలన, దుర్మార్గమైనటువంటి పాలన, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేటువంటి పాలన. అధికారం కోసం ఆయన మొత్తం కళ్ళకు గంతలు కట్టుకొని ఈ ఒక బఫూల్ లెక్క పనిచేసిండు స్పీకర్. నిజంగా స్పీకర్ స్థాయి అంటే ఏంది? ఆ స్పీకర్ స్థాయికి, ఆ పదవికే పూర్తిగా అవమానం చేసేటువంటి పరిస్థితి.
అరే ప్రజలందరికి తెలుసు, సామాన్యులకు తెలుసు, అనేక విషయాలు తెలుసు, తెలిసినా కానీ ఆధారాలు లేవు. దాన్ని అరే నవ్వుతారండి, అది మాట్లాడడం తప్పు. ముమ్మాటిగా కాంగ్రెస్ పార్టీ ఇది చాలా పెద్ద తప్పు చేస్తుంది. ప్రజల్లో దీని మీద బలమైనటువంటి వాతావరణం, ప్రజల్లో అవగాహన బాగా వస్తుంది. గతంతో పోలిస్తే ఇలా అన్ని విషయాల్లో ప్రజల్లో అవగాహన ఉంది. ఏదైనా జరిగింది అనుకో, దానికి సంబంధించిన విషయాలు ఏంది, చట్టం ఎట్లుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏమున్నది, ఆ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి లోపాలని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారో అందరూ సామాన్యుడు కూడా ఈరోజు చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు చేయడం వాళ్ళకే తెలియాలి. ఎందుకో ఏం సంగతో తెలియదు. ప్రభుత్వం కాలయాపన గతంలో, ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే ఈ చట్టంలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అది భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ తప్పకుండా చేస్తాం. మేము దీని మీద చాలా సార్లు అనేక రాజకీయ పార్టీలు, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు మేము కమిటీ వేస్తాం, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకున్నాం, ఆ పార్టీలందరితో మీటింగ్లు పెట్టాం. కానీ కొన్ని సహకరిస్తారు, కొందరు సహకరించారు. కొన్ని చట్టాలు చేయాలంటే పూర్తి స్థాయిలో మార్పు చేయాలంటే బలమైనటువంటి పూర్తి బలం కావాలి, కాబట్టి పూర్తి స్థాయిలో అమలు కాలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని వదలదు. ముమ్మాటికి దాన్ని కట్టుబడి ఉన్నాం. ఏదైతే చట్టం చేసారో ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి బలంగా, అసలు ఎవరు ఊహించినటువంటి బలంగా దాన్ని చేసేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ ఉంది. వారి నిజంగా కూడా ఎవరైనా తప్పు చేసి లేదా ఏదైనా ఆరోపణలు ఏదైనా ఉండి ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి చట్టాన్ని రూపొందించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అయితే ఇది ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీకి కాదు, అనేకమైనటువంటి రాజకీయ పార్టీల యొక్క సమన్వయంతో చేయాల్సినటువంటి పని. కాబట్టి కొంత అందరినీ సమన్వయం చేసే క్రమంలో కొంత ఆలస్యమైంది, కానీ ఖచ్చితంగా చేస్తాం. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ అనేక సందర్భాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ గోడ మీద వాళ్ళ కాకి ఈ గోడ మీద వాళ్ళతో రాళ్లతో కొట్టాలన్నాడు. మళ్ళీ ఎక్కడ వాయ రాళ్ళు, లేకపోతే మేమన్నా రాళ్ళు పంపిస్తాం, ప్రజలందరం మేము వస్తాం. ఏం చేస్తున్నారు? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఏంది? ఏది మాట్లాడినా దానికో ఆ అర్థం పర్థం లేనటువంటి పొంతన తీసుకొని వస్తారు. ఏది చెప్పినా మొన్నటికి మొన్న మూసి విషయంలో ఇంకేదో పొంతన తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఇలా వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. స్పీకర్ ని ఎందుకు ఇంత అవహేళన చేస్తున్నారు? న్యాయస్థానాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు? చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, చిన్న చిన్న ఆధారాలను తీసుకొని పూర్తిగా చట్టాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? మీకు తెలుసు, వాస్తవాలు ఏమున్నాయో మీకు తెలుసు. తెలిసినా ఎందుకు ఇంత నీచమైనటువంటి సంస్కృతి ఒడగడుతున్నారు? ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు. ఈ తప్పుని పదే పదే చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ కాదు. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏమై ఉండొచ్చు. నేనైతే అనుకుంటున్నా సస్పెండ్ చేస్తే వీళ్ళు మళ్ళీ మా దగ్గరకు వస్తారో లేదో. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒకరిద్దరు నాయకులు, గూడెం మైపాల్ రెడ్డి, వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మళ్ళీ వచ్చి వీళ్ళకి గుట్టికే చేరిండు. అట్లా చేరుతారు అనుకున్నాడా? కనీసం వీళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చిన ఒక వాతావరణం ఉండేది ఉంటుండే. సస్పెండ్ చేసిన రాజకీయంగా మేము వాళ్ళని నిలదీసినాం అనేటువంటి అంశం ఉంటుండే. ఏది చేయలే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఒకరినొకరిని కాపాడుకుంటున్నాయి. సమయం వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని కాపాడుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు కాపాడుకునే ప్రయత్నం ముమ్మాటికి చేస్తా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సరైన టైంలో, సరైన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, లక్ష్మణ్ గారు, సుప్రీంకోర్టులో కేసు విచారణకు ఉండగా ఒకరోజు ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడాన్ని రాజకీయంగా ఎలా చూడవచ్చు? అసలు రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇస్తుందనుకోవచ్చు? లక్ష్మణ్ గారు, రైట్. సతీష్ గారు, మీరు చెప్పండి, ఇది సుప్రీంకోర్టులో కొనసాగిస్తారా లేదంటే రాజకీయంగానే పోరాటం చేస్తారా? సతీష్ గారు, ఈ అంశానికి సంబంధించి. సతీష్ గారు, వారు కూడా లైన్ లో లేరమ్మా, లైన్ లో లేరు వారు కూడా. సిగ్నల్స్ వీక్ గా ఉన్నాయి మరి. పద్మ గారు, ఓకే చెప్పండి. పద్మ గారు వినపడుతుందా? ఓకే అండి. ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు నీతులు వల్లించినట్టుగా కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా నేను దీన్ని నెట్టిగా తీసుకోదలుచుకోలేదు. 2 అంశాలు చెప్పేసి కంప్లీట్ చేస్తాను. వాస్తవానికి 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ 2014-15 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రాష్ట్రాలలో కుప్పగూల్చి అక్కడ రాజకీయాలు చేసి చట్టాలను, అదేవిధంగా సిబిఐని, ఈడీని వాళ్ళ జేబు సంస్థలుగా భావించి ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు చేయలేదని ఒకసారి చెప్పమనండి. అదొకటి. రెండవ విషయం ఏంటంటే
ఇప్పుడు వారే కదా ఉన్నది. ఇప్పుడు చట్టాన్ని సవరించవచ్చు. ఆ రోజు సదుద్దేశంగా పార్టీ ఫిరాయింపులు ఉండొద్దని ఏదైతే కాంగ్రెస్ చట్టం తీసుకొచ్చిందో 1985లో, సో మారుతున్న కాలానుగుణంగా చేర్పు మార్పులు కావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వి ఆల్సో వెల్కమ్ ఇట్. అయితే భారత రాజ్యాంగం ఇప్పటికీ ఎన్నోసార్లు రాజ్యాంగం సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా చేయవచ్చు కదా బీజేపీ. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఏంటంటే మీరు చక్కగా ఉంటే వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారు? కాంగ్రెస్ లోకి ఎందుకు జాయిన్ అవుతారు? కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి మెచ్చి కావచ్చు, వాళ్ళు వస్తా ఉన్నారు. సో మీ ఇంటి నుంచి వచ్చే వాళ్ళని మీరు రానియొద్దు అని మమ్మల్ని అనే బదులు మీ వాళ్ళని మీరు సరిపెట్టుకోవచ్చు కదా అని అడుగుతా ఉన్నాం మేము. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళు ఏమంటున్నారు? 10 మంది ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ అంటున్నారు. వారిని పిలిచి మళ్ళీ మీరు మా పార్టీ అంటున్నారు కదా, మరి మా దగ్గరికి ఎందుకు రాలేదు వాళ్ళని క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? ఎందుకు లేదు? వాళ్ళని కనీసం సస్పెండ్ చేసే ధైర్యం మీకు లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదు. కాంగ్రెస్ మీద పడి ఏడ్స్తే ఎట్లనని. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ మీద నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కు ఇప్పుడు పెద్ద ఆయన కేసీఆర్ గారు అంటే గౌరవం, వారు ఆధ్వర్యంలో పార్టీ బ్రహ్మాండంగా నడిచింది. కానీ ఇప్పుడు ఆ నాయకుడు లేని దిక్కులేని రాజ్యం, దిక్కులేని పార్టీ లాగా అయిపోయింది అది ఈ రోజు. సో కేటీఆర్ చేస్తున్నటువంటి తిక్క చేష్టలకు ఈరోజు పార్టీ నష్టపోతా ఉందని ప్రజలు భావిస్తా ఉన్నారు. అందుకని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఈరోజు వారికి ఒక క్లారిటీ లేదు. మా పార్టీలో ఒక నాయకుడు లేడు అనే నాయకత్వం బ్రహ్మాండంగా నడుస్తున్న కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం, 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని. వారు ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తప్పకుండా పిలవాల్సి వస్తారు. బీజేపీ రాలేదా? ఇదే మాట చట్టం ముందు ఎందుకు చెప్పలేకపోయారు? వాళ్ళు బీఆర్ఎస్ నాయకులే అని చెప్పి చట్టం ముందు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేమని చెప్తామండి. అరే కాదే, లేదు మీరు వాళ్ళకి ఎందుకు టికెట్ ఇచ్చారు? కడియం సిఆర్ బిడ్డకి ఎట్లా టికెట్ ఇస్తారు? మా దానం నాగేందర్కి టికెట్ ఎట్లా ఇస్తారు? బీఫామ్ టికెట్ కాంగ్రెస్ దా లేకుంటే అడ్డమైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్ కదా. మీరు ఛాలెంజ్ చేయండి, కోర్టు ఛాలెంజ్ చేయండి. అట్లా ఛాలెంజ్ చేయడం కాదు, అదే కదా మీరు అనుకుని చూసుకునేది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిందా ఇయ్యలేదా? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చిందా ఇయ్యలేదా దానం నాగేందర్కి అని చెప్పండి ముందు. అరే ఇచ్చినామని చెప్తున్నాం కదా. ఇచ్చినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కదా. మన స్పీకర్ కి తెలియదు, మీకు తెలిసినంత మీకు తెలిసింది కూడా కాంగ్రెస్ స్పీకర్ కి తెలియదు అంటున్నా. మీకు తెలిసినంత కూడా స్పీకర్ కి తెలియదా? టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. స్పీకర్ కి తెలియదా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని? ప్రేమ్ గాంధీ గారు ఫస్ట్ ఒక మాట వినండి. టికెట్ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సినది. ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీకేమన్నా అనుమానాలు ఉన్నా, ఏమన్నా అపోహలు ఉన్నా, మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నా, యూ కెన్ అప్రోచ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీకి ఒక ఉనికి ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి పేపరు ఎవిడెన్స్ గా ఈయనకు పనికి రాలేదా? అరే నేనంటే మనం గతం విడిచిపెడదాము. గతంలో తప్పు జరిగిండొచ్చు. దాన్ని ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది కదా, ఆ కాగితము మీ స్పీకర్ కి ఎవిడెన్స్ గా కనబడలేదా? గదొక్కటి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది మరి మీరే మాట్లాడతారా? చెప్పండి. మీరు అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తా. మీకు సాటిస్ఫై అయ్యేటట్టు చెప్పాలని చెప్పలేను, వాస్తవం చెప్తా. నేను మీరు సాటిస్ఫై కావడానికి మీకు నచ్చినట్టు మాట్లాడాలంటే ప్రజలకు చెప్పాలి. మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. నేను నాకు సాటిస్ఫైడ్ అవసరం లేదు. నేను అడిగేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ టికెట్, ఈ బీఫామ్ సర్టిఫికెట్ బీఫామ్ కి సంబంధించింది మీ పార్టీకి అది ఎవిడెన్స్ మీ స్పీకర్ కి సరిపోదా అని అడుగుతున్నా కదా. ఒక్కటి చెప్పండి సార్. అయిపోయిందా? చెప్పండి. మరి జనాభా ఇప్పుడు బీఫామ్ అనేది పార్టీ యొక్క గుర్తు కోసమే గానీ పార్టీ సభ్యత్వం ఈజ్ నాట్ మ్యాండేటరీ అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది మీకు తెలియకపోతే నేనేం చేయలేను. కావాలంటే తెలుసుకోండి. ఈ షో అయిపోయినాక ఇంకో షోకైనా ఉపయోగపడుతుంది. మీరు పూర్తిగా తెలుసుకోండి, సమాచారం తెలుసుకోండి. లేదంటే అనాలిసిస్ట్ లక్ష్మణ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. ఇంకొక విషయం,
చైర్మన్ ఏదైతే స్పీకర్ గారు ఉన్నారో వారి పరిధిలో ఉన్న వరకే వారు చేస్తారు. మీరు ఇప్పుడు మన పార్టీల విషయానికి వస్తే ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన బీజేపీ తెలంగాణ అంశాల గురించే మాట్లాడతారు. తెలంగాణ నీ పదవి ఏందో దాని గురించే మీరు మాట్లాడతారు, కానీ వేరే విషయాలు మీరు మాట్లాడలేరు. అదే విధంగా జ్యుడిషియరీ కూడా వాష జ్యుడిషియరీ కాబట్టి వారి పరిధిలో ఉన్నంత వరకు వారు చేయాలి. అంతేగాని ఇప్పుడు అందుకే నేనేం చెప్తున్నాను, ఫస్ట్ నేనేం చెప్పాను, చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు. ఇక్కడ ధర్మంగా న్యాయంగా ఏ పార్టీలు లేవు. మేము ఉన్నామని చెప్పుకునేది ఉట్టి డొల్లా తప్ప ఏ పార్టీ కూడా స్పష్టంగా నీతివంతంగా రాజకీయం చేస్తుందని గుండెలో చేసుకొని చెప్పమనండి. ఇది ఇంతవరకు ఏ ఎమ్మెల్యేని మేము ప్రభావం పెట్టలేదు, ఏ ఎంపీని ప్రభావం పెట్టి మా పార్టీలోకి తీసుకోలేదని చెప్పమనండి. మీ బీజేపీ చెప్తారా, బీఆర్ఎస్ చెప్తారా? ఎవరు కూడా ఇక్కడ నీతివంతంగా లేరు, అందరు రాజకీయం చేస్తా ఉన్నారు. సో మీరు చెప్పిన దానికి కూడా క్లారిటీ ఇస్తా. అరే నేను నా మాట్లాడలేదు భాయ్ సాబ్, మీరు మాట్లాడిన దానికి కన్క్లూజన్ ఇస్తా. మీరు చెప్పిన విషయంలో వాస్తవం ఎంతుందో నేను అది కూడా చెప్తా. మీరు ఏమంటున్నారు, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతుందో కూడా నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారి ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తు ఇచ్చింది. సార్ చెయ్యి గుర్తు ఎవరిచ్చారు చెయ్యి గుర్తు? ఎన్నికల కమిషన్ చెయ్యి గుర్తు ఇచ్చింది. వాళ్ళకి చెయ్యి గుర్తు ఇచ్చినప్పుడు ఆ చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీదా లేదా అనామకులదా? అరే నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలుగు మాట్లాడుతున్నావా? అరే తెలిసే మాట్లాడుతున్నా సార్. నేను 2 సార్లు పోటీ చేసిన. మీరు అన్న చిన్న పాయింట్ నాకు అర్థమైంది. ఆ పాయింట్ లోనే చెప్తున్నా నేను. మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఎన్నికల కమిషన్ చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీదని ఎన్నికల కమిషన్ ఇచ్చిందా, వేరే వాళ్ళు ఇచ్చిరా? ఎన్నికల కమిషన్ ఇచ్చిందా? ఎన్నికల కమిషన్ గారు చెయ్యి గుర్తు బీఫామ్ మనం ఇస్తే నీ పార్టీ అయినా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గాని అథరైజ్డ్ పర్సన్ గాని బీఫామ్ ఇస్తేనే వారు ఆ పార్టీ గుర్తు ఆ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి వేరు తీసి పెట్టగలి. దాన్ని వేరు దీన్ని వేరు చేయకండి సార్. గుర్తును వేరుగా చెప్పి పార్టీని గుర్తు వేరు అని చెప్పకండి. గుర్తు వేరు పార్టీ చెప్పకండి. లక్ష్మణ్ గారు చెప్తారు దాని విషయం. గుర్తు వేరు, ఎన్నికల కమిషన్ వేరు, వాళ్ళు ఇస్తారు గుర్తు, అది తప్పు. మీ పార్టీకి ఎన్నికల గుర్తు చెయ్యి గుర్తుని ఎన్నికల కమిషన్ ఇచ్చింది అంటే అదొక ఎవిడెన్స్. అదే గుర్తు మీద ఇంకొక వ్యక్తి పట్ల చేసిండు, అది ఎవిడెన్స్. ఈ 2 కాగితాలు చాలా సస్పెండ్ చేయడానికి. అది క్లియర్ తెలుస్తుంది కదా. సరే మీ వాదన మీకుంటది. దాన్ని స్పీకర్ గారి నిర్ణయం తుది నిర్ణయం కాదు. దాని మీద మీరు సమీక్ష కోసం కోర్టుకు వెళ్ళవచ్చు. కోర్టుకైతే తెలుస్తుంది కదా. కోర్టు సరే, మనకు ప్రజాస్వామ్యం తెలిసినప్పుడు ప్రతిదానికి కోర్టు అవసరమైంది. ప్రజాస్వామ్యంగా మీరు తప్పు చేస్తారని తెలుస్తుంది కదా. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు కదా. తప్పు నిర్ణయం తీసుకున్నారు. అరే నేను ఒక పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడితే నాకు కూడా చిన్న విషయాన్ని, చాలా సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఇంకో రకంగా చూపించి ఎందుకు సార్, ఇది తెలియని విషయాలు ఏం కాదు కదా. అన్ని తెలిసేయడం కూర్చుంటాం కదా, అన్ని తెలిసే మాట్లాడతాం కదా. మాకు తెలుసు కదా ఎన్నికల గుర్తు ఏమిస్తుంది, ఆ గుర్తు మీద ఎవరు ఎట్లా పోటీ చేస్తారు, అది కూడా ఒక ఎవిడెన్స్ అవుతుంది. తర్వాత అదే పార్టీ ఇంకొకరికి టికెట్ ఇచ్చింది అంటే అది ఎవిడెన్స్ కాదా సార్? అది దాన్ని వేరువేరుగా చూపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసే సమాధానం మీకు అనుకూలంగా నేను చెప్పలేను. అనుకూలంగా కాదు సార్, న్యాయమా కాదా చెప్పండి. అన్యాయం చేస్తుందా న్యాయమా? నేను కాదు, మీరు చెప్పిన గుర్తు వేరు, పార్టీ వేరు, పార్టీ వేరు. పార్టీల సభ్యత్వం ఉన్నా లేదా సార్? సభ్యత్వం ఉన్నదా లేదా? పార్టీ గుర్తు ఏమున్నది? ఆ గుర్తు మీద ఆయన ఎట్లా పోటీ చేసిండు, దాన్ని ఎన్నికల కమిషన్ దాన్ని పూర్తి స్థాయి నిర్ధారణ చేసుకుని ఇచ్చిన విషయం కదా సార్, వేరేది కాదు కదా. సస్పెండ్ చేయలేదు, ఇప్పుడు గదే చెప్తున్నారు కదా, ఇద్దరు తోడు దొంగలే. మీరు వాళ్ళని కాపాడుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని కాపాడుకోవాలి, వాళ్ళు మిమ్మల్ని కాపాడుకోవాలి. లేకపోతే ఏం అవసరము? వాని ఆలోచన వాడుకున్నది. ఇవాళ మేము గట్టిగా ఉన్నాం అనుకో, మళ్ళీ మా దగ్గరికే వస్తారేమో అని వాడు షోకాజ్ నోటీస్ ఇయ్యాడు, వాడు సస్పెండ్ చేయడు. వాడు సస్పెండ్ చేసిండు అనుకో, మీరు బాజాప్తా దర్వాజాలు ఓపెన్, మీ దగ్గర బాజాప్తా బారా దర్వాజా ఓపెన్ అయితే ఆ ఓపెన్ కావద్దని వాడు సస్పెండ్ చేయడు. వాడు ఇక్కడ కాకుండా అక్కడ వస్తాడని వాడు ఆలోచిస్తారు. మీరిద్దరు కూడా 2 రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది క్లియర్ కనబడుతుంది. మళ్ళీ దీన్ని మతపెట్టే ప్రయత్నం ఏం చేయదు. మీరు జనాలను కాంగ్రెస్ పేరు మీద
ఆపరేషన్ కంగారు పేరు మీద రైతులను ట్రాక్టర్ ఎక్కించిన పార్టీలు మీది. మీరు కూడా చెప్పుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి నేను కూడా 2 మాట్లాడేట గంటలు చెప్తా. మీరు 2 గంటలు చెప్తా. కాంగ్రెస్ చరిత్ర 70 ఏళ్ల చరిత్ర చెప్తా మొత్తం. ఆ రోజు ఇందిరాగాంధీ చేసిన ఎమర్జెన్సీ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర వరకు చెప్తా నేను కూడా. నా దగ్గర కూడా అన్ని విషయాలు ఉన్నాయి. మనం ఇంకో చర్చ పెడదాం. మనం బీఆర్కే ద్వారా మనం ఇంకో చర్చ నేను ఏమంటున్నా, ఇది అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కూని చేసినట్టు. దాన్ని ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాల్సిందే, ఏ మాత్రం సందేహం లేదు. దాన్ని ఇంకో కోణంలో చూసే ప్రయత్నం లేదు. ముమ్మాటికే తప్పది. బీజేపీ చెప్తే కాంగ్రెస్ ఒప్పుకోవాలన్నా? తప్పు కాదు. ఉన్న తప్పు చెప్తారా లేకపోతే సమాధానం చెప్పండి. మీరు అడిగిన దానికి నేను చెప్పినా కదా, లేకపోతే మీరు లక్ష్మణ్ గారు చెప్తారు. వారు ఉన్నారు కదా, వారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు కదా, మీరు చెప్పిన సమాధానం నిజమా కాదా వాళ్ళు చెప్తారు. రాజకీయ పార్టీ మీ పార్టీని మీరు డిఫెండ్ చేస్తారు. ప్రేమ్ గాంధీ గారు, సత్యనారాయణ గారు దాని విషయం క్లియర్ గా చెప్తారు వాళ్ళు. ఓకే ప్రేమ్ గాంధీ గారు, సత్యనారాయణ గారు, ఓకే లక్ష్మణ్ గారు వేరేం చెప్తలేదు కదా. నేను మాట్లాడింది ఒక్క అక్షరం దాని సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడినా. నేను మీరు చేయని కార్యక్రమాలు, మీ 6 గ్యారెంటీలు, మీరు హామీలను ప్రేమ్ గాంధీ గారు, డిస్కస్ చేయలేదు. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతున్నా. ప్రేమ్ గాంధీ గారు ఓకే సత్యనారాయణ. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, అసలు మీరే మధ్యలో చెప్పాల్సింది ఈ క్వశ్చన్కి ఆన్సర్. అసలు ఉన్న ఆధారాలు సరిపోతాయా లేదంటూ కూడా ప్రేమ్ గాంధీ గారు మీకే వదిలేశారు. చట్టపరిధిలో దాన్ని పట్టుకునే మాట్లాడుతున్నారు కాంగ్రెస్. నేను రూల్స్ పట్టించారు, సాధించాల్సినట్టు కాదు. ఇప్పుడు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసాం అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యులు అని రిటర్న్ చేయడు. నేను సరిపోదు ప్రతి నెల బిఆర్ఎస్ పార్టీ అకౌంట్ కట్టిస్తుంది. నేను ఈరోజు కూడా బిఆర్ఎస్ పార్టీలో కాబట్టి అలా అని చెప్పాడు. బిఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు లేకపోతే సైన్ చేయలేదు, ఎటువంటి కరప్షన్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు అన్ని తెలుగు రాజశేఖర్ రెడ్డి దూరదేశం ఇచ్చాడు. అయితే రాజశేఖర్ రెడ్డి నేను ఎక్కడ వెళ్తానంటే రాజశేఖర్ ఎక్కువలేదు, నువ్వు రాజు చేసా మళ్ళీ తీస్తామంటే రాజు చేయడు. రాజు తర్వాత కాంగ్రెస్ కట్టించాడు, గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచాడు. అక్కడ ఇప్పుడు మేము పాటించలేదు, పాటించలేదు కూడా రాజీనామా చేయలేదు. ఓడిపోయిన తర్వాత కూడా రామదేశం చేయలేదు. ఇక్కడ మరి ఏమి కాంగ్రెస్ పార్టీ నాయకులు సేకరిస్తున్నారు ప్రజలకి? మరి ఇలా కూడా చేయొచ్చు, చట్టం లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ ఏంటి, దాని కేంద్రం పోటీ, కాంగ్రెస్ పార్టీ పోటీ ఉండాలని ప్రచారం అన్నది ఇలా సిగ్నల్స్ ఏమంటారు భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది విషయం జాతీయ పార్టీ కనీసం కొన్ని రూల్స్ అయినా పాటించాలి లేదా అనేది పాటించాలి. ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు మరి తీసుకుని వాళ్ళ విచారణ జరిగి ఎలా నిర్ణయాలు ఇస్తూ మనం వేచి చూడాలి. ఇంకా తిరిగి ఇప్పుడు ఇలా తయారైపోతే అదే బీజేపీలో చేరి బీజేపీ ఫామ్ చేసుకుని పోటీ
ఓడిపోయినాను, నేను బీజేపీ లేసాం, మళ్ళీ పార్టీ రానండి. బీజేపీ పార్టీ కూడా అదే. ఇక్కడ ఏంటంటే పార్టీలో అంటే పార్టీ వేసినప్పుడు వేరే పార్టీ చేస్తున్నప్పుడు ఎవిడెన్స్ కనుకుంటే సస్పెండ్ చేయరు అంటే సస్పెండ్ చేయమవుతుందంటే అతని మీద చర్యలు ఉండవు. అసలు ఈ ఫిరాయింపు చట్టము రావడానికి ఉంటుంది. అంటే సస్పెండ్ చేయకపోయారు, నేను ఇండిపెండెంట్ అంటాడు. నేను అసోసియేటివ్ మెంబర్ ఫలానా రాజకీయానికి సపోర్ట్ చేసినట్టు అని అసోసియేట్ మెంబర్గా సందర్భాలు అసోసియేట్ మెంబర్ కొద్దిగా కూర్చుంటారు. దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు అంతే కదా. బిఆర్ పార్టీ కాంగ్రెస్ తీసుకున్నప్పుడు మంత్రి పదవి ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది, చేయలేకపోయింది, వాళ్ళు కూడా చేయలేదు. ఎందుకు చేయలేదండి? నేను అసోసియేటివ్ మెంబర్. అందులో ఇక్కడ మొత్తం మీద ఏం చేస్తాం రావాలి. ఇప్పుడు ఇవాళ ఏమనుకుంటారండి, ఇదేమో మన బాగున్న పార్టీ ఉంటే మా పార్టీ వస్తున్నాడు, మీ పార్టీ ఇవన్నీ జనం చర్చించుకుంటారు కదా, తప్పడతారు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇల్లు తెలియదు చట్టరు మారుతారు అనేటువంటి ఆనాడు నుంచి ఉండదు. ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి రాజకీయాలు వేరు. ఈనాటి రాజకీయాలు తెలియడం ఖచ్చితంగా ఎన్నికల సంస్థలు రావాలి, పార్టీ మారి పదవి పోవాలి, ఖచ్చితంగా పోవాలి అనేది రావాలి. రావడానికి మిమ్మల్ని అంటే ఏమైనా కూడా జనానికి సమాధానం చెప్పాలి. ఏ రాజ పార్టీ అయినా చెప్తారు ఆన్సర్ మీరు ఓట్లే ఎవరు జనం ఓట్లే జనానికి చెప్పాలి కదా. చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఓకే లక్ష్మణ్ గారు. అది ఓకే 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 లక్ష్మణ్ గారు. వాయిస్ బ్రేక్ అవుతుంది లక్ష్మణ్ గారు. రైట్, ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ మిత్రుడు సత్యనారాయణ గారు చెప్పుకుంటూ ఒక మాట మాట్లాడిండు. ఆయన ఏమంటుండు ఆయనకే తెలుసు, ఏదో ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నట్టు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ గుర్తు వేరు, అది వేరు, ఇది వేరు అనే మూర్ఖత్వమైనటువంటి మాటలు. కాకపోతే ఒక గుర్తును ఎవరు కేటాయిస్తారు? ఎన్నికల కమిషన్ ఒక గుర్తును కేటాయించింది. లేదా చేయి గుర్తు వేరేలకు కూడా ఇస్తారా? ఇయ్యరు కదా. కాంగ్రెస్ పార్టీ ఉనికి ఇస్తారు కదా చేయి గుర్తు. కాంగ్రెస్ పార్టీ గుర్తుని, చేయి గుర్తుని ఎన్నికల కమిషన్ వాళ్ళకి గుర్తు కేటాయించింది. అదే గుర్తు మీద ఇంకొక ఆయన పోటీ చేసిండు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, ఎన్నికల విధానం వేరు, అందులో ఉన్నటువంటి అంశం వేరు, చట్టం వేరు, ఉన్నటువంటి పరిస్థితులు. అరే ఇవన్నీ క్లియర్ కనబడుతుంది. అదొక కాగితం, ఇదొక కాగితం, రెండు కాగితాలు కలిగితే ఎవిడెన్స్. కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ చేయి గుర్తు ఇచ్చింది ఒక ఎవిడెన్స్. ఆ చేయి గుర్తు మీద ఇంకొక ఆయన పోటీ చేసిండు, అదొక ఎవిడెన్స్. ఈ రెండు చాలు కదా. దీన్ని ఇంకోటి ఎవిడెన్స్ లేదు అనే మాట మాట్లాడడం ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం. అది కూని, కాంగ్రెస్ పార్టీని కూని చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా చేత కాకపోతే ఇంకో మార్గం వెతుకోవాలి, కానీ ఇలాంటి మార్గం అవసరం లేదు. ఒకవేళ ఎన్నికలు పోయి ఉంటే గెలుపా ఓటిమా ప్రజలు తెలుస్తుండే కదా. అది తెలియకుండా ఈ దొడ్డుదారి పోవాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్యాన్ని కూనే కదా ఇది. ఈ కూనీని కూడా ఒప్పుకోకుండా దాంట్లో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న విషయాల్ని, అంటే అవతలలోకి ఏమనుకుంటారు అంటే ఎవరికి తెలియదు, వీళ్ళకి మాత్రమే తెలుసు. కాంగ్రెస్ పార్టీ పూర్తి చట్టబద్ధంగా చేసింది, చట్టంలో ఇలాంటి లొసుకులు ఏం మాత్రం లేదు. విభజిస్తే అలా కనబడుతుంది, కలిపి చూస్తే ఒకటి కనబడుతుంది. నేను చెప్తా ఉన్నా కదా, ఆయన చెప్పినప్పుడు నేను విన్నా కదా. విన్న దాంట్లో ఇలా కలిపి చూడండి మీరు. నేను కాదు సామాన్య కాంగ్రెస్ పార్టీకి సార్ నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది క్లియర్ సార్. కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుని కేటాయించింది ఎవరు? ఆ చేయి గుర్తును కేటాయించిన ఒక కాగితం ఉంది.
అదే చెయ్యి గుర్తు మీద ఇంకొక ఆయన పోటీ చేసిండు, దాంతో కాగితం ఉంది. ఈ 2 కాగితాలు సరిపోవా? ఈ 2 కాగితాలు ఎవిడెన్స్ కాదా? ఈ 2 కాగితాల్లో ఆయన తప్పు చేసినట్ట కాదా? కాదు, దానికి ఒక మార్గం వెతుకుతారు. అంటే ఎంతవరకు సమంజసం సార్? జరిగిన తప్పును కూడా ఒప్పుకోకుంటే ఎట్లా? ప్రజాస్వామ్యంలో ఉంటది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు సందర్భంలో కుదరనేటప్పుడు అధికారం వదులుకున్నాం. మొత్తం అధికారం ఎందుకు వదులుకున్నాము? అటల్ బిహారీ వాజ్పేయికి మీకు పొందలేను సార్. ఈ రోజు సార్ అధికారం నాకు పొందలేదు. నేను నన్ను కంపేర్ చేసి చెప్పుకుంటలేను. భారతీయ జనతా పార్టీ అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నా, నిక్కచ్చిగా పనిచేస్తున్నా. న్యాయంగా నిజాయితీగా జరగనప్పుడు అధికారాన్ని వదులుకొని మళ్ళా అధికారం వైపు ప్రయాణం చేస్తాం తప్ప మోసపూరితమైనటువంటి మార్గంలో వెతకలేదు, మోసం చేయలేదు. నిజాయితీగా నిలబడ్డము, ప్రజాస్వామ్యాన్ని కాపాడినము. ప్రజాస్వామ్యాన్ని కూని ఎప్పుడు చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడినము. మా దగ్గరకు వచ్చిన పార్టీలు కూడా నిజంగా కూడా బీజేపీలకు ఎవరైనా రావాలనుకుంటే పోటీ రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల ద్వారా రైట్ ప్రేమ్ గాంధీ గారు ప్రజాస్వామ్యబద్ధంగానే పనిచేస్తాం. ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి నాకు. ప్రజాస్వామ్యం మీద ఇంత మాట్లాడుతున్న, ఇంత లెక్చర్ ఇస్తున్న బాలమేధావి గారు, మీరు మోయినాబాద్ 4 ఎమ్మెల్యేలు కొనుక్కోవడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? 100 కోట్లు మాటికి తప్పు మేము చేయలేదు, మేము చేయలేదు. రైట్ సత్యనారాయణ గారు, ప్రేమ్ గాంధీ గారు. భారతీయ జనతా పార్టీ పాత్ర 1% లేదు, 1% లేదు. అది గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ అత్యుత్సాహం చేసిన ప్రయత్నం. అది టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఆ పాత్ర, ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ పాత్రనే లేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారి సిద్ధాంతం ఈ రోజు నిజంగా మీరు పాటిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి సార్. ప్రతి కార్యకర్త పాటిస్తున్నాడు, ప్రతి కార్యకర్త, సామాన్య కార్యకర్త నుంచి స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి వర్గాలందరూ కూడా ఉన్నతమైనటువంటి పదవుల్లో. రైట్ థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు, ప్రేమ్ గాంధీ గారు, సత్యనారాయణ గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి ఇది నాటి బియాండ్ ద హెడ్లైన్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.